నమస్తే అండి. ఈరోజు మనం చింతపండుతో చాక్లెట్ చేసుకోబోతున్నాం. ఈ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు అన్నమాట. చాలామందికి గుర్తొస్తుంది. చిన్నప్పుడు మనం చింతపండుతో చాక్లెట్ చేసుకొని తినేవాళ్ళం. ఈ చింతపండు లాలీపాపు చింతలన్నీ తీర్చేది చింతపండు అని పెద్దలు అంటుంటారు. అందువల్ల చాలా ఆరోగ్యపరమైంది. అందువల్ల చిన్నప్పుడు మనకు ఈ చాక్లెట్లు తినిపించేవాళ్ళు. ఎందుకంటే పిల్లల్లో ఎక్కువగా నులి పురుగులు అలాంటివి వస్తాయి కడుపులో. వాటిని నయం చేసే శక్తి చింతపండు చాక్లెట్లకు ఉంది. అందుకని చిన్నప్పుడు ఈ జీలకర్ర, చింతపండు, కొద్దిగా బెల్లం ఇలాంటివన్నీ వేసి చేసేవాళ్ళు అనమాట. అందువల్ల ఈ చింతపండులో అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీకు ఈ చింతపండుతో చాక్లెట్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, చాలా ఆరోగ్యకరమైంది. వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు మనం చాక్లెట్ చేసుకొని చింతపండు చాక్లెట్ వాటిని చేసుకోవడానికి రోట్లో వేసి దంచుకోవడానికి తీసుకోబోతున్నాం. ఇప్పుడు చింతపండుతో లాలీపాప్ చేసుకోవడానికి ముందుగా ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రోట్లో. అందులో కొద్దిగా తగినంత కల్లు ఉప్పు, మెత్తగా రెండింటిని దంచుకోవాలి. పూర్వం మన పెద్దవాళ్ళు ఈ విధంగా దంచి చేసి పెట్టేవాళ్ళు. ఈ చింతపండుతో చాక్లెట్ అంటారు, లాలీపాప్ అంటారు. ఇవి పిల్లలకు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది. నులి పురుగులు అలాంటివి ఉన్నప్పుడు అన్నిటికీ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ విధంగా బాగా అనాలి. రోకలతో బాగా దుద్దాలి, అలవాటు ఉండాలి బాగా. ఇందులో కొంత చింతపండు వేసుకోవాలి. గింజలు తీసి శుభ్రంగా తీసి పెట్టుకున్న చింతపండు చూడండి. ఆ విధంగా గింజలన్నీ తీసి పెట్టుకొని అందులో వేసి దంచుకోవాలి. ఇప్పుడు మొత్తం కలస్తుంది. జీలకర్ర, ఉప్పు, చింతపండు అంతా కలవాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యకరం అన్నమాట ఇది చింతపండు ఇలాంటివన్నీ. ఈ చింతపండు పుల్లగా ఉంటుంది ఎక్కువగా. అందువల్ల సి విటమిన్ అధికంగా ఉంటుంది. కాబట్టి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి ఉంది దీనికి. పూర్వం వీటిని రసం అయితే ఆపేవాళ్ళు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు జీర్ణ వ్యవస్థ పైన బాగా పనిచేస్తుంది. చూడండి, ఆ విధంగా జీలకర్ర అంతా కలిసేటట్టుగా దంచాలి. ఇప్పుడుండే వాళ్ళకు చాలామందికి తెలియదు అనుకుంటా మామూలుగా. ఎందుకంటే పూర్వం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వాళ్ళని అడిగితే దీని టేస్ట్ చెప్తారనమాట. చింతపండుతో చాక్లెట్లు అని అంటే తెలుస్తుంది. లాలీపాప్ అంటారు. ఒక పుల్లకు పెట్టి అప్పట్లో ఇచ్చేవాళ్ళు అనమాట. చాలా టేస్టీగా ఉండేది, చాలా ఆనందంగా తినేవాళ్ళం. చూడండి, మీరు కూడా చేసుకొని ఒకసారి వాటి టేస్ట్ చేస్తే దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చూడండి, చింతపండు చాలా వరకు మెదిగింది. ఇందులో కొద్దిగా బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఎందుకంటే ఈ మలబద్ధకం ఇలాంటి వాళ్ళకి, డైజెషన్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా బాగా మారుతుంది. అందులో చింతపండులో బెల్లం కాంబినేషన్ అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా లేకుండా కొద్దిగా వేసుకోవాలి. బాల్యంలో మనమంతా ఎంతో ఇష్టంగా తిన్నాం ఈ చింతపండు చాక్లెట్. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి, మెత్తగా దంచేసుకున్నాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకొని ఒక పుల్లగా పెట్టేసుకుంటే రెడీ అయిపోద్ది చాక్లెట్. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా చింతపండు రౌండ్గా చేసుకొని ఆ పుల్లకు ఆ విధంగా పెట్టాలి. చూడండి, ఆ విధంగా. ఇప్పుడు లాలీపాప్ అంటారు దాన్ని, చాక్లెటు లాలీపాపు. చిన్నప్పుడు ఆ విధంగా చేసుకొని తినేవాళ్ళం. చాలా ఆరోగ్యకరం ఇది. డైజెషన్కి బాగా పనిచేస్తుంది. నులి పురుగులకు, మెయిన్గా నులి పురుగులు అలాంటి వాటికి పిల్లలకు చాలా మంచిది. చూడండి, లాలీపాపులు రెడీ అయిపోయినాయి. చింతపండుతో లాలీపాపులు రెడీ అయిపోయినాయి. ఇవి ఎక్కువ కాలం ఉంటాయి, నెలల పాటు చెడిపోకుండా ఉంటాయి అన్నమాట. పిల్లలకి ఇచ్చేదానికి వాటికి మనం ఉంచి పెట్టుకొని వాటిని ఆ విధంగా చేసుకొని లాలీపాపులుగా చేసుకొని పిల్లలకు గనిస్తే చాలా ఆరోగ్యకరమైనవి. ప్రతి ఒక్కరూ చేసుకొని పిల్లలు మీరు ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నా. కొంతమంది జామాకులో పెట్టుకొని తింటారు పుల్లకు కాకుండా. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఆ విధంగా జామాకుతో చుట్టి తినేస్తారు అన్నమాట. ఈ వగరు, పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది అనమాట అది. ఆ విధంగా కూడా చేసుకొని తినొచ్చు. ఈ విధంగా ఈజీగా చింతపండుతో లాలీపాపులు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.